వెల్కమ్ టు ఏపీ19 న్యూస్. విజయవాడలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం వేకువజామున నుంచే వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, స్వర్గధార ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువునికి నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అనే నానుడి. కాగా గన్నవరంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజాము నుండే భక్తులతో ఆలయ ప్రాంగణంలో గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు నారాయణ ఆచార్యులు, శేషమారుతి ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అలంకరణలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఏపీలో వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపిస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామంటూ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని తామే అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి సాధ్య అసాధ్యాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. జనవరి నుంచి దీన్ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ JN1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ దేశంలో కరోనా కేసుల సంఖ్య 3000 దాటేసింది. తాజాగా శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి చేరింది. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విశాఖలో శుక్రవారం 3 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోజుకు 100 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేజీహెచ్, విమ్స్లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కేరళలో 2, కర్ణాటక, రాజస్థాన్లో 1 చొప్పున వైరస్ బారిన పడి మరణించారు. ట్రాక్టర్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో 4 మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద చోటు చేసుకుంది. శనివారం వేకువజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న గుత్తి మండలం మామిడూరుకు చెందిన చినతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈ మామిడూరుకు సంబంధించిన రైతులు వాళ్ళు పగలంతా పనులు చేసుకుని రాత్రి అయితే మిషన్ ఫ్రీగా ఉంటుందని, డే టైంలో బిజినెస్ సంబంధించిన వాళ్ళ ఒడ్లు వాళ్ళ ఆడిస్తారని, నైట్ అయితే ఫ్రీగా ఉంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా పనులు కూడా చేసుకుని రాత్రిపూట ఫ్రీగా ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు రాత్రి వచ్చి ఇక్కడ ఒడ్లు ఆడించుకొని బియ్యం వేసుకుని 4 గంటల ప్రాంతంలో బయలుదేరారు. 4:30 ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. వీళ్ళ గ్రామం కూడా 15 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి, ఈ ప్రాంతానికి. ఈ ఓల్వో బస్సు అతి వేగంగా రావడం వల్ల ఆ భీమ్ మూటలు కూడా బస్సులోకి వెళ్ళిపోయి ఆ స్పీడ్కి ఇంపాక్ట్ ఎక్కువ కావడం వల్ల చాలా బాధాకరమైన విషయం. రైతు కుటుంబాలు వాళ్ళు చాలా వ్యవసాయ కుటుంబాలు కష్టపడితే కానీ వాళ్ళకు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. రైతే దేశానికి వెన్నెముక లాంటివాడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లే. అలాంటి రైతు 6 నెలలు కష్టపడిన శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం కొనసాగిస్తున్నారు. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం రైతును వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి నెలకొన్నాయి. దేశాన్ని రక్షించే జవాన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టడన్నం పెట్టే రైతన్నలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం యావత్ భారతావనిలో వినిపిస్తుంది. దేశానికి వెన్నెముకగా రైతులను అభివర్ణిస్తారు. ప్రస్తుత పరిస్థితిలో రైతును అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలు రాజ్యాలు ఏలుతున్నాయి. పూర్వపు రోజుల్లో జమీందారీ చట్టం, కౌలుదారీ చట్టాలు అనే వ్యవస్థలు రైతులను విచ్చలవిడిగా హింసలకు గురిచేశాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు రైతుల కంటినీరు తుడిచేలా వ్యవహరిస్తున్నాయి. రైతుపై చివరికి ప్రకృతి కూడా విలయతాండవం ఆడుతోంది. పంట చేతికి వచ్చే సమయానికి రైతుపై పిడుగు పడినట్టుగా
వర్ణుడు జాలి చూపక రైతును ముంచివేస్తున్నాడు. చివరికి పంటకు రుణం ఇచ్చిన బ్యాంకులు సైతం రైతులపై కరుణ చూపటం లేదు. కోట్లకు కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టి ఇతర దేశాలకు పారిపోయిన వ్యక్తులకు ఈ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటిస్తుంది. కానీ రుణాలు వందల్లో ఉన్న రైతులకు మాత్రం ఏ రుణమాఫీ ఉండటం లేదు. అయితే మన దేశం తమకంటూ ప్రత్యేకంగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని ఎంచుకున్నారు. భారతదేశానికి 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దు అయ్యి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టడం జరిగింది. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినం డిసెంబర్ 23న కిసాన్ దివస్ జాతీయ రైతు దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.